ఈసారి సంక్రాంతికి పెద్ద గందరగోళం అవపడతలేదు. ముఖ్యంగా థియేటర్లకు గొడవల పరంగా ఏం మాత్రం అవపడతలేదు. గతంలో చూసుకుంటే చాలా సందర్భాలల్లో థియేటర్లకు 3కు మించి సినిమాలు విడుదలయ్యేవి. ఇక దానికి తోడు డబ్బింగ్ సినిమాల లొల్లి గిట్లా ఉండేది. ఇక ఇప్పుడు చూసుకుంటే సంక్రాంతికి 3 సినిమాలు మాత్రమే విడుదలవుతున్నాయి. ఇక థియేటర్ల గజిబిజి గిట్లా ఏం మాత్రం అవపడదు. ఇంకా వీటికి తోడు మన డబ్బింగ్ సినిమాల లొల్లి గిట్లా లేకపాయే. అయితే ఇప్పుడు ఈ గోలంతా పక్కకు పెడితే థియేటర్ల విడుదలయ్యే 3 సినిమాలు నిర్మాత మన దిల్ రాజే. ఇక 3వ సినిమా డిస్ట్రిబ్యూషన్ లెక్క దిల్ రాజు వ్యవహరిస్తున్నాడంట. అయితే ఇప్పటి వరకు ఈ 3 సినిమాలు మొన్నటిదాకా చాలా సందేహాలు ఉన్నాయి ఎట్లా ఉంటాయా అని. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గినక ఒక్కసారి సినిమా ఎట్లా ఉండబోతున్నది అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతున్నది. ఇక ఇప్పుడు 3 విజయవంతమైనా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనిపిస్తున్నది. అయితే మొదటిగా ఈ సినిమాలు 2 రోజుల వ్యవధిలో ఒక్కొక్కటి విడుదల కాబోతుండడం విశేషమని చెప్పుకోవాలి. ఇక వాటికి తోడు స్టార్ హీరోలు దీంట్లో పోటీ పడుతున్నారని చెప్పుకోవడానికంటే సానుకూలంగా ఎవరికి వాళ్ళు సినిమా మీద మంచి స్పందన అయితే లభిస్తున్నది. ముందుగా గేమ్ చేంజర్ ట్రైలరు 2 తారీఖున విడుదల చేసిర్రు. ఇక అనుకున్నంతగా ఇప్పటి వరకు దానికి పెద్దగా ఏం సందడి నెలకొనలేదు. ఇక కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో ఇది పక్కా మంచి కమర్షియల్ వినోదం లేక ఎండితెర మీద వీక్షించవచ్చు అనే భావన కలిగింది. ఇక అంతకు ముందుకు దాకా ఈ సినిమా మీద అంచనాలకు తగ్గట్లుగా పెద్దగా అసలు ఎట్లుంటుంది కథ ఏంది అనేది చాలా సందేహాలు ఉన్నాయి. ఇక ఒక్కసారి ట్రైలర్ వచ్చిన తర్వాత స్పందన మొత్తం పటా పంచలైపోయింది. ఇంకా అవన్నీ గాయబైపోయినాయి. ఇక తర్వాత డాకు మహారాజు విషయంలో ఇట్లా గిదే సమస్య మొదలైంది. కాకపోతే సినిమాకు ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఇక ఇది పక్కా మాస్కు ఫుల్ మీల్స్ అనుకుంటా మంచి సంకేతాలను అయితే ఇచ్చింది. ఇక చివరిగా విడుదలైన సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ అయితే ఇది ముందుకెళ్ళే పాటలు ఎప్పుడైతే విడుదలైందో అప్పటికెళ్ళి సానుకూలమైన స్పందన వచ్చింది. ఇక ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత ఇది పక్కా కుటుంబ కథ చిత్రం లెక్క పడ్డది. ఇక దాంట్లో వెంకటేష్ కామెడీ, దానికి తోడు మన అనిల్ రావుపుడి కామెడీ ఇక వదిలితే గిట్లా ఇది సంక్రాంతికి ఏరే లెవెల్ పోయేటట్టుగా అవపడుతున్నది. అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్లకు బట్టి సినిమాలు గిట్లా ఉంటే ఈసారి బాక్స్ ఆఫీసు విజయాల మొత్తం మోగిపోవడం ఖాయమంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.